నుండి 2 పెద్ద మనుషులు వచ్చారు. గోవా నుంచి వచ్చారు. బాబాని దర్శనం చేసుకోవడానికి భారతదేశ వ్యాప్తంగా వస్తూ ఉండేవారు. బాబాకు నమస్కారం చేసుకున్నారు. అందులో ఒక వ్యక్తి బాబాకు 15 రూపాయలు దక్షిణ ఇస్తే బాబా స్వీకరించాడు. అతనితో వచ్చిన అతని స్నేహితుడు 35 రూపాయలు దక్షిణ ఇస్తే బాబా రిజెక్ట్ చేశాడు. అంటే స్వీకరించాడు, అంగీకరించాడు, వెనక్కి ఇచ్చేశాడు, వద్దన్నాడు. శ్యామకి అర్థం కాల. అదేంటి బాబా, అతనిస్తే తీసుకున్నావు, ఇతనిస్తే తీసుకోవాలా? ఇద్దరు కలిసి వచ్చారు కదా, బాధపడతారేమో కదా. అని చెప్పినప్పుడు బాబా ఏమన్నాడు, శ్యామ, ఎందులకో నీకు ఏమీ తెలియదు. నేను ఎవరి వద్ద ఏమీ తీసుకోను. మసీదు మాయి బాకీని కోరును. బాకీ ఉన్నవాడు చెల్లించి రుణ విమోచనము పొందును. నాకు ఇల్లు గాని, ఆస్తి గాని, కుటుంబం గాని కలవా, నాకేమీ అక్కర్లేదు. నేనెప్పుడు స్వతంత్రుడను. రుణమును, శత్రుత్వము, హత్య చేసిన దోషము చెల్లించే తీరవలే. దానిని తప్పించుకుని మార్గం లేదు అని బాబా విశిష్టమైన ధోరణిలో కథలు చెప్తూ ఉండేవాడు కదండి. ప్రప్రథమమున అతడు పేదవాడు. ఉద్యోగము దొరికినచో మొదటి నెల జీతమును ఇచ్చేదనని తన ఇష్ట దైవమునకు మ్రొక్కెను. అతనికి నెలకు 15 రూపాయల జీతముతో ఉద్యోగము దొరికెను. ఆ 15 30, 30 కాస్త 60, 60 కాస్త 100, 100 కాస్త 200, 200 కాస్త 700 రూపాయలే. కానీ అతను ముక్కు మర్చిపోయాడు కదా. కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు ఆ కష్టం తీరేసి ఆ పని అయిపోయిన తర్వాత ఇంకా ఒక ఆయన చెప్పాడు ఒకసారి నాకు, నేను ఇదే డిస్కషన్ జరిగింది. మీరు పిచ్చోళ్ళు రోజు వెళ్తున్నారు, ఇట్లా వెళ్ళకూడదు స్వామీజీ, మీ పని ఉంది, వెళ్ళాలి. మీ పని అయిపోయింది అనుకో, నీకు అవసరంలా, పక్కవాడికి కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఆ మాట. ఓహో, ఇలా కూడా ఆలోచిస్తారా? అలా కాదు కదా. పని నిమిత్తమే కనుక వెళ్ళే పరిస్థితి అయితే మనకి మోక్షం వచ్చేంత వరకు తిరుగుతుండవలసిందే. అసలు పని అదే, అసలు పని.